మనం ఏదైనా థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి మూవీస్ డౌన్లోడ్ పెట్టేటప్పుడు డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసినప్పటికీ పాపప్ విండోస్ ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటాయి. అలా ఉండకూడదంటే మీ బ్రౌజర్లో ఇమీడియట్గా ఈ సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోండి. మీ బ్రౌజర్ ఓపెన్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ మీద క్లిక్ చేసి సైట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కిందకి వెళ్తే పాపప్ అండ్ రీడైరెక్ట్స్ మీద క్లిక్ చేసి దాన్ని డోంట్ అలో సైట్స్ టు సెండ్ పాపప్స్ మీద క్లిక్ చేయండి. ఈ టిప్ నచ్చితే అర్జెంట్గా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ కోసం ఫాలో అవర్ ఛానల్. మనం ఏదైనా థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి మూవీస్ డౌన్లోడ్ పెట్టేటప్పుడు డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసినప్పటికీ పాపప్ విండోస్ ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటాయి. అలా ఉండకూడదంటే మీ బ్రౌజర్లో ఇమీడియట్గా ఈ సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోండి. మీ బ్రౌజర్ ఓపెన్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ మీద క్లిక్ చేసి సైట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కిందకి వెళ్తే పాపప్ అండ్ రీడైరెక్ట్స్ మీద క్లిక్ చేసి దాన్ని డోంట్ అలో సైట్స్ టు సెండ్ పాపప్స్ మీద క్లిక్ చేయండి. ఈ టిప్ నచ్చితే అర్జెంట్గా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఇలా